హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నా వ్లాగ్లో వచ్చేసి నా మార్నింగ్ పనులు చేసుకుంటూ మీతో కొంచెం సేపు మాట్లాడదామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ముందుగా లేవంగానే ఎంటీ స్టమక్తో అయితే నేను థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకోవాలి. నాకైతే థైరాయిడ్ ఉంది ఫ్రెండ్స్. 2 years నుంచి అయితే థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడు కంట్రోల్ అయింది, కానీ డోస్ మాత్రం వేసుకుంటూనే ఉండాలి. ఇంకా ఎంటీ స్టమక్తో వేసుకోవాలి కాబట్టి ముందుగా టాబ్లెట్ అయితే వేసుకున్నాను. ఇది థైరాయిడ్ ఉన్న ప్రతి వాళ్ళు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట. అది మధ్యలో కొన్ని రోజులైతే ఆపిన అనమాట, బద్ధకం వేసి ప్రతిసారి ఏమి వేసుకుంటాంలే అని చెప్పేసి. కానీ వేసుకోకపోతే బాడీ పెయిన్స్ అయితే వస్తాయి. ఖచ్చితంగా అయితే ఇంకా టాబ్లెట్ అయితే వేసుకోవాలి. టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే కడిగి పెడుతున్నాను. అందరము పనికి వెళ్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే వంట అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టి ఒక పక్కన ఇంకో పక్కన అయితే కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. మీతో మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే కట్ చేద్దాం అనుకున్నాను. అప్పటికి బెండకాయలు కట్ చేసేంతవరకు వీడియో స్టార్ట్ చేసే ఉంచాను, కానీ అటు ఇటు తిరగడం వల్ల కిందంతా డిస్టర్బెన్స్గా ఉండి ఇంకా మొత్తం కట్ చేసే వరకు అయితే నేను కూడా వీడియోని కట్ చేయాల్సి వచ్చిందనమాట. యూట్యూబ్కి ఉండే కష్టాలు అంతా ఇంత కాదు ఫ్రెండ్స్. కెమెరా ఆన్ చేస్తాం, కానీ ఇంకా పిల్లలు ఇంట్లో వాళ్ళు అటు ఇటు తిరగటం వల్ల మనం వీడియో అనుకున్నది అయితే మనం ముందుకు రాదనమాట. మీ ముందుకు రావాలంటే ప్రతి ఒక్క వీడియోకి ఎంత కష్టపడితే, ఎంత ఎడిటింగ్ చేస్తే కానీ వీడియో మీ ముందుకు రాదు. అది నేను ఒక్కదాన్ని చేసేది కాదు, ప్రతి ఒక్క యూట్యూబర్ అంతే అండి. ఎంతో పెట్టాలి, వీడియో మొత్తం ఎలా ఉంది చూపించాలని ఆశతో అయితే ఆన్ చేస్తారు కెమెరా అయితే. తీరా వీడియో అప్లోడ్ చేసి ఎడిటింగ్ చేసుకునే టైంకి అయితే తీరా కట్ చేస్తే ఒక 5 minutes వీడియో కూడా అయితే ఉండదు. ఇంకా నేనైతే 100 రోజుల పనికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇంకా అందుకనే పని మొత్తం అయితే ముందుగానే లేవంగానే పని మొత్తం అయితే చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకా యూట్యూబ్ కూడా నేను ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను అబ్బా, ఎందుకంటే ఛానల్ పెట్టి కూడా 1.5 years పైగానే అవుతుంది. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా పెరగట్లేదు. వాచ్ అవర్ అయితే పెరుగుతూ ఉంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంది. అది 1 year దాటిపోతే మనకి వాచ్ అవర్ అనేది తగ్గిపోతుందంట. అయితే ఇంక ఇదంతా నా వల్ల కదని చెప్పేసి డ్యూటీ ఏదైనా చూసుకుందామని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. పాప ఎట్లా పెద్దదైంది కదా, ఇంకా యూట్యూబ్లో మనం సక్సెస్ అయ్యేటట్లేదని కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉన్నది, కానీ కాకపోతే బయట వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటే ఏంటంటే సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అయితే మనం సాధించగలము అనే ఆలోచనతో ఒకవైపు అయితే ఉన్నాను. చూడాలి, నెక్స్ట్ మంత్ అయితే డ్యూటీ చూసుకుందాం అనే ఆలోచనతో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. అందుకని నేను ముందుకైతే చెప్తున్నాను. నేను ఈ మంత్లో కొంచెము నాకు సబ్స్క్రైబర్స్ ఏమన్నా పెరిగితే చూడాలి, లేకపోతే కనుక యూట్యూబ్ అయితే స్టాప్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో అడుగుతూనే ఉంటాను ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం పనికి వెళ్ళే వాళ్ళని పని చేయండి అని ఎట్లా మనకి ఒక మాట ఉంటుందో, సబ్స్క్రైబ్ చేయండి అని ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనకు ఆ సబ్స్క్రైబర్ వల్లే కదా ఫ్రెండ్స్ కొంచెం పేమెంట్ లాంటిది అయితే వస్తుందని ఆలోచనతోనే కదా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేది. ఒక చిన్న పాప ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి నేను యూట్యూబ్ అయితే పెట్టుకున్నాను. కాకపోతే నేను అనుకున్నంత రీచ్ అవ్వలేదు. ఎందుకంటే నేను అనుకున్నాను అందరిని చూసి ఏముందిలే యూట్యూబ్ అనుకున్నాను, కానీ తీరా పెట్టిన తర్వాత తెలుస్తుంది యూట్యూబ్లో ఎంత కష్టం అనేది ఉంటుందో. అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇంకా బెండకాయ కూర అయితే చేద్దామని చెప్పేసి, అంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలానే వస్తాయి కానీ ఫ్రెండ్స్ మళ్ళీ అందరికీ బోరింగ్గా అనిపిస్తుంది కదా, అందుకనే మాటలైతే ఇంకా ఆఫ్ చేశాను. ఇంకా ఒకేసారి కూర్చున్నప్పుడు నేను బెండకాయలు, దాంట్లోకి సంబంధించిన టమాటాలు, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఒకేసారి ఇంకా కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద కట్ చేయడం ఎందుకని చెప్పేసి ఒకేసారి అయితే నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత పాపకైతే పాలు కాపెట్టడానికి పాలైతే వడకడుతున్నాను. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ కానీ హెయిర్ పార్టికల్స్ ఖచ్చితంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత జాగ్రత్తగా వాళ్ళు పాలు పితికినా కానీ మనకైతే కొంచెమైనా డస్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ప్రతిరోజు ఇట్లా వడకట్టి పెడతాను. ఇంకో పక్క చాయ్ కూడా పెడుతున్నాను అనమాట. ఇక చాయ్కి పాపకి పాలైతే వాటర్ అయితే కలుపుతాము, మొత్తం పాలైతే చేయం ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ మోషన్ ఫ్రీ అవ్వదని చెప్పేసి వాటర్ అయితే కలుపుతూ ఉంటాము. ఆమెకి పాత పాలే కదా వాడేది. తర్వాత ఇంకా అవి పాలైతే పక్కన పెట్టుకొని టీకి అయితే పెడుతున్నాను అనమాట. ఒక 2 glasses మందమే పెడతాం, ఎందుకంటే మార్నింగ్ టైంలో తాగుతాం ఫ్రెండ్స్. ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కువగా అంతగానంగా ఏం తాగదు. ఎప్పుడో ఫ్రీగా ఉన్న టైంలో అయితే ఈవినింగ్ తాగడానికి ఇష్టపడతాము.
ఇంకా తర్వాత షుగర్ ఎక్కువనే ఉంటుంది ఫ్రెండ్స్, మా టీలో ఎక్కువనే తాగుతాము. ఇంకా వేసి టీ అయితే పెడుతున్నాను. మార్నింగ్ అంటేనే హడావుడి అంటేనే మార్నింగ్, అవునా కదా చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత పని చేస్తున్నా కానీ ఏదో ఒక రూపంలో మనకి పని వస్తూనే ఉంటుంది. ఇంకెట్లో నాది 3 బర్నర్స్ పొయ్యి కాబట్టి నేను తొందరగా ఒక పక్కన రైస్ అని చెప్పేసి చాయ్ కానీ పాలు కానీ మూడిట్ల మీద పెడితే నా పని తొందరగా అయిపోతుంది. ఇంకా అమ్మ ఏంటంటే అంతలోకి బట్టలు పాలు తీసుకొని రావడం అలాంటివి ఇంకా అమ్మ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ నేను కూరగాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా. ఇంకా చాయ్ అయితే మరిగిపోయింది, పాలు అయితే కాగినాయి అనమాట. ఇంకా ఆమెకి చల్లారే వరకు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది, రైస్ అయితే పక్కన పెట్టుకొని ఇంకా పొయ్యి మీద నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బెండకాయ టమాటా కర్రీ అనమాట. అందరూ ఒక్కొక్క రకంగా ప్రాసెస్ చేస్తారేమో, చాలా బెండకాయ రెసిపీస్ అయితే నేను చేశాను మన బ్లాగ్లో. ఇంకా టమాటా వేసి చేయలేదని చెప్పేసి టమాటా అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ముందుగా అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి పోపు దినుసులు ఉంటాయి కదా, జీలకర్ర ఆవాలు అవన్నీ అయితే వేసుకొని మంచిగా అవి కూడా మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే చేసుకోవాలి. బెండకాయలు తింటే తెలివితేటలు ఎక్కువ వస్తాయి, లెక్కలు ఎక్కువ వస్తాయి అని అంటారు కానీ ఫ్రెండ్స్, అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. చిన్నప్పుడైతే మనం చదువుకునే టైంలో ఖచ్చితంగా బెండకాయలు తింటే లెక్కలు వస్తాయని చెప్తారు కదా, అది మీరు విన్నారా లేదు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే మనం పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్క అనేది మనకి జిగురు అనేది రాదనమాట. అందుకని ఉప్పు పసుపు అయితే వేస్తున్నాను. అది మనకి కలుపుకొని ఇంకా మూత పెట్టుకొని అది మగ్గేలోపు నేను ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెడుతున్నాను. మనము డ్రింక్స్ తాగిన బాటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని అయితే వేస్ట్గా పడేయకుండా బాటిల్స్ ఎందుకు కొనుక్కోవడం అని చెప్పిన మిడిల్ క్లాస్ వాళ్ళని ఖచ్చితంగా ప్రతిదీ రీయూజ్డ్ అయితే చేస్తూ ఉంటాము. ఇంకా బాటిల్స్ని నేను పడేయకుండా వాటర్ అయితే నింపి పెట్టాను. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో పని నుంచి ఇంటికి వచ్చినప్పుడు తాగడానికి కానీ, సమ్మర్లో మనము ఎవరు మనల్ని అన్నం పెట్టండి అమ్మ అంటారు, కొన్ని వాటర్ ఇవ్వండి అని అయితే చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మళ్ళీ ఏంటంటే ఈ సీజన్లో ఈ సమ్మర్లో ఏంటంటే పాపం పక్షులు చాలా అల్లాడిపోతాయి ఫ్రెండ్స్. మీకు చేతనైనంత వరకు ఒక గిన్నెలో కానీ ఒక బాటిల్లో కానీ ఒక డబ్బా లాంటిలో కానీ ఖచ్చితంగా అయితే నీళ్లు నింపి ప్రతిరోజు మార్చుతూ ఉండండి. అవి తాగకపోయినా కానీ ఒకనొక దారిలో వెళ్తూ ఉంటే ఆ వాటర్ పెట్టిన దగ్గర అయితే తాగుతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని అయితే నేను చెప్పాలి అనుకున్నాను. ఇంకా బెండకాయలు అయితే మనకి మంచిగా మగ్గిపోయాయి. తర్వాత టమాటాలు వేసుకొని టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకోండి. మాది ఇప్పుడు ఇది పోయిన సంవత్సరం కారం అనమాట. స్పైసీ అయితే తక్కువగానే ఉంటుంది. నేను 1.5 స్పూన్ వరకు అయితే కారం వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 10 to 15 minutes అయితే మనకు మగ్గించుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు. ఇంకా బెండకాయలు చికెన్ అలా చేస్తారు కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఫ్రెండ్స్, ఒకసారి అయితే ట్రై చేయాలి. ఇంకంతే పని టైం అయితే అవుతుందని చెప్పేసి కర్రీని అయితే దబా చేశాను ఫ్రెండ్స్. ఇంకా గిన్నెలు అయితే తోమాలి, గిన్నెలు తోముకొని మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మేము ముందుకు వస్తాను అనమాట. అంటిల్ దెన్ బాయ్ బాయ్.